హాయ్ అందరికీ. ఈరోజు మా బాబు బాక్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్కి ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఏమేమి చేశాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ప్రిపరేషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఓకేనా? నేనైతే ఫస్ట్ లేవగానే కొంచెం వెల్లిపాయలు, కొద్దిగా సాల్ట్, కొంచెం కారము, కొద్దిగా ధనియాల పౌడర్, వీలైతే నార్మల్ ధనియాలు ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే పౌడర్ వేసుకొని కాస్త జీలకర్ర వేసుకొని వెల్లుల్లి కారం లాగా చేశాను. ఇందులో పిల్లలు ఎంత తింటారో అంతే కారం వేసానండి. కొంచెమే వేసాను, చూసారు కదా. ఇది ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ రైస్, మిల్క్ అయితే అయిపోయాయి. రైస్ ఉడికిపోయింది. నేను ఇప్పుడు రైస్కి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్లో కాస్త ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, హాఫ్ ఆనియన్, చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. ఇది మంచి కలర్ వచ్చిన తర్వాతకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసుకున్నాను. ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా వెల్లుల్లి కారం ముద్ద, అది కూడా ఇందులో వేసేసుకోండి. ఎంత బాగుంటుందంటే పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా పిల్లలు ఈజీగా తినేలాగానే ఉంటాయండి. అంటే వాళ్ళకి సపరేట్గానే చేస్తాను, పెద్ద పెద్దగా హడావిడి ఏం లేకుండా. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఏది నచ్చితే అది ట్రై చేస్తేనే కదా తెలిసేది నచ్చింది నచ్చలేదు, పిల్లలు తిన్నరు తినలేదు అనేసి. నెక్స్ట్ ఇంకా వెల్లుల్లి ముద్ద కూడా ఇందులో వేసేసామనుకోండి ఆయిల్కి మంచిగా ఈ విధంగా మనకి ఆనియన్కి అంతా పట్టేస్తుంది. తర్వాతకి వన్ సైడ్కి పెట్టేసి ఒక ఎగ్ అయితే వేసేసుకున్నాను. ఎగ్గుతో ఎన్ని రెసిపీస్ చేయొచ్చో అందులో ఇదొకటండి. వెల్లుల్లి కారంతో చేసింది భలే ఉంటుందండి అసలు. ఇంకా మనకి ఏదైనా పప్పుచారు సైడ్ డిష్ లాగా పెట్టేసుకున్నా, లేదంటే ఉత్తి రైస్తో తిన్నా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం ఎగ్గు అటు ఇటు పొరటులాగా అనుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కొంచెం ఎక్కువ అనిపించింది, అంటే ఇది మసాలా వేసాము కాబట్టి మనము వెల్లుల్లి ముద్ద రైస్కి ఎక్కువనే పడుతుంది. అందుకే కొంచెం మిన్నుకి తీసానండి. మిన్ను కూడా ఇష్టంగా తింటాడు కదా అనేసి కాస్త మిన్నుకులాగా తీసేసి ఈ విధంగా కుక్ చేసిన రైస్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే నన్ను ఏంటంటే ఈ లంచ్ రెసిపీసే పెడతారా కానీ ఈ మన ఛానల్ నేమ్ వచ్చేసి సుమాంజలిస్ గ్యాలరీ అంటే మన ఫోన్ గ్యాలరీలో అన్నీ ఉంటాయి కదా. స్కూల్ టైమ్స్ రేపు ఎలాగో దసరా హాలిడేస్ వస్తాయి కాబట్టి నేను ప్లాన్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ కూడా మీరు అడిగినవన్నీ. ఆ దసరా హాలిడేస్లో స్కూల్కి వెళ్ళడు, ఆ వెళ్ళినప్పుడు మనమైతే లంచ్ బాక్స్ సిరీస్ చేయలేం కాబట్టి మీరు అడిగిన వీడియోస్, చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా ఫర్దర్గా హాలిడేస్ టైంలో పెట్టేస్తానండి బ్లాగ్స్. మిగతా టైంలో ఇవే, ఎందుకంటే నాకు తెలిసి మన ఛానల్లో రెసిపీసే ఎక్కువ చూస్తారు. చూసి అందుకని నేను ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసింది పిల్లల గురించి కాబట్టి నా మోస్ట్లీ ఇదే ఉంటుంది. అప్పుడప్పుడు నేను వ్లాగ్స్ చేస్తాను హాలిడేస్ ఆ టైంలో. ఓకేనా? ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. దసరా హాలిడేస్లో మంచి మంచి వీడియోస్ వచ్చేస్తాయి మీకైతే. ఓకేనా? ఇంకా అక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను ఒక బిగ్ సైజు పొటాటో కుక్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే 1 కప్ అటుకులు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు పొటాటోని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటాను. మంచిగా ఉడికించుకోండి పొటాటో. ఈ విధంగా పొటాటో ఉడికిపోయిన తర్వాతకి ఇందులో బేసిక్ స్పైసెస్ ఏమేమి కావాలో అవి వేయండి. అంతకుముందు ఇంకా నేనైతే అటుకులు వేస్తున్నాను. వాటర్లో నీట్గా అటుకులు మనం వాష్ చేస్తే మంచిగా అవుతుందండి. గోధుమ పిండి లాగానే అయిపోతుంది. మనకి రైస్ ఫ్లోర్ ఎలా ఉంటుంది సేమ్ అలానే అలా మంచిగా ఒక ముద్దలాగా అయిన తర్వాతకి కొంచెం హాఫ్ ఆనియను, చిన్న హాఫ్ ముక్క పచ్చిమిర్చి, కరివేపాకు, నేనైతే తురిమిన క్యారెట్ వేసుకుంటున్నాను. ఇంకా మీరు వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసేసుకోండి. కొంచెం సాల్టు, కొద్దిగా ధనియా పౌడరు, నేను పెప్పర్ వేస్తున్నాను. అంటే కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లాగ్స్ వేసుకొని, లేదంటే ఏది లేకపోతే కారమైన వేసుకోండి. నేనైతే పెప్పర్ వేసేసుకొని పల్లీలు, నువ్వులు ఒక 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఈ పౌడర్ చేసిందండి. పల్లీలు, నువ్వులు, పుట్నాలు కలిపి. అవన్నీ నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఒకసారి ఒక 10 డేస్కి సరిపడంత అంతా ఒకసారి చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో ఎప్పుడంటే మనకి అప్పుడు యూజ్ అయ్యేలాగా చేసుకుంటాను. ఈ విధంగా మంచిగా చేసుకోండి. మీకు కట్లెట్ అయితే కట్లెట్. ఈసారి నేను చీజ్తో కట్లెట్ చేశానండి. ప్లెయిన్గా కట్లెట్ కాకుండా ఫస్ట్ ఈ విధంగా ముద్దలాగా చేసుకొని లోపల స్టఫ్కి చిన్న చిన్నలా కట్ చేసుకున్నాను. చీజ్ ముక్కల్లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని లోపల స్టఫ్ అనుకోండి, స్టఫ్ లాగా పెట్టేసి దాన్ని ఈ విధంగా మొత్తం దగ్గరికి కట్టేసుకున్నాను. బాగుంది, నిజంగా చాలా బాగుంది. చీజ్ తోటి చేసిన ఈ కట్లెట్ ఒకసారి మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. కాకపోతే వేడిగా తింటే ఇంకా బాగుంది. ఎందుకంటే
కన్నయ్యకి నేను పెట్టిందే కొన్ని అండి. మిన్ను అయితే బాగా ఎంజాయ్ చేశాడు, వేడి వేడిగా ఉంది కాబట్టి. ఇంకా నేను స్కూల్ లేనప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా వేడి ఫుడ్ చల్లారిన ఫుడ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే బాగుంటుంది, టేస్ట్ మాత్రం అల్టిమేట్. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా నేను కొన్ని ఒక 3-4 బాబుకి ఎంత కావాలో అంతేనే జస్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఇదే ఈ విధంగా. ఈరోజు అయితే అసలు టైం లేకుండా, అందుకే ఈ ముగ్గురికి ఇదే అయిపోయింది. నేనంటే ఇంకా నాకు అంత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను మ్యాక్సిమం తినను కొన్నిసార్లు, ఎందుకంటే మార్నింగ్ డ్రింక్ తాగడము, ఏదన్నా ఫ్రూట్ ఉంటే తినడము, పిల్లలు తిన్న తర్వాతకి సగం మిగిలిపోయింది అలానే ఉంటుంది. సో అందుకని ఇంకా వాళ్ళ ఇద్దరికి పెట్టేశాను. మా హస్బెండ్ కూడా ఈరోజు త్వరగా వెళ్ళాలంటే ఇంకా ఇలా ప్లాన్ చేసుకుంటాను అన్నట్టు, వాళ్ళు వెళ్ళే టైం బట్టి లిడ్ పెట్టేసుకోండి. ఎందుకంటే లోపల చీజ్ అంతా మంచిగా మనకి లోపల స్ప్రెడ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు ఇదే కదా ఏ కట్లెట్ చేసినా కూడా లోపల చీజ్ స్టఫ్ లాగా పెట్టేసుకోండి, నిజంగా బాగుంటుంది. ఇలా గోల్డ్ కలర్ కాస్త ఆయిల్లో గోల్డ్ కలర్ అటు ఇటు అన్ని చోట్ల ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి. కింద మనకి మొత్తం గోల్డ్ అయినాకనే ఫ్లిప్ చేసేయండి. అండ్ ఆయిల్ కూడా తక్కువనే ఉంది కాబట్టి బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒకసారి ట్రై చేసి చూడండి, స్టఫ్డ్ చీజ్ తోటి మంచిగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసేసుకున్నాను. చుట్టూ అన్ని మనకి లోపల మనం చీజ్ పెట్టాం కాబట్టి బాగా బలూన్ లాగా ఉబ్బిపోయాయి చూడండి. అదంటే మనకు కుక్ అయిపోయి ఇదంతా లోపల స్టఫ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా అలా. సో ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా త్వరగా అయిపోయింది. ఇంకా ప్యాక్ చేసేయడమే. ఈరోజు అయితే చాలా త్వరగా అయిపోయింది. బాక్స్ అయితే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. నాకు లేవడమే, నేను ఈరోజు కాస్త లేట్గా లేసాను. బట్ నేను నైటే ఏమేమి చేయాలి ఏంటి అని ప్లాన్ చేసుకొని ఉంటాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. 30-35 మినిట్స్లో అయిపోయింది. అమ్మయ్య టైంకి అయిపోయింది అనిపించింది నాకు. ఇంకా ఈ విధంగా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా రెడీ, బాబుని లేపడమేనండి. జస్ట్ కనేక ఒక 3 పెట్టాను, ఎందుకంటే హెవీ అయిపోతాయి లేండి. ఈ 3 తింటే సరిపోతుంది. ఎగ్ కాబట్టి రైస్ వద్దన్న తింటాడు. నేను అందుకే ముందే చెప్పను, ఎందుకంటే ఏం పెట్టాను ఏందని ముందు చెప్పాను అనుకోండి, తనకు నచ్చింది ఉందనుకోండి ముందుది స్కిప్ చేస్తాడు. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ బాక్సే కనిపిస్తుంది కాబట్టి అమ్మగా అంతా కంప్లీట్ చేయమన్నది అని గుర్తొచ్చి మ్యాక్సిమం తినేస్తాడండి. సో చూసారు కదా లోపల చీజ్ ఎంత బాగుందో. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది ఇది. అండ్ నేను కూడా పిల్లలకి ఏది ఇచ్చినా ఫస్ట్ నేను కొంచెం టేస్ట్ చేస్తాను కాబట్టి, నాకు చీజ్ ఇవి నచ్చవు, కానీ చీజ్ ఇష్టపడే వాళ్ళకైతే బాగా ఉంటుంది. నాకు బర్గర్, పిజ్జా ఇవి ఇష్టం ఉండదు. ఈవెన్ పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు. ఏదైనా కావాలంటే ఇంట్లోనే చేస్తాను, కానీ బయట ఫుడ్ అట్లా ఏం పెట్టను నేను. సో ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఇలా ప్లాన్ చేసేసుకున్నాను. ఇంకా వాటరు, ఈరోజైతే ఇంకా ఫ్రూట్ అలా కట్ చేయడం కన్నా ఇలా డైరెక్ట్గానే పెట్టమంటున్నాను, అందుకే నేనేం కట్ చేయకుండా ఈరోజైతే ఇది ఆల్బుగర్ పండు ఉంటే ఇది చిన్నది ఒకటి నీట్గా వాష్ చేసి ఇచ్చేసాను. బ్యాగ్లో వేసుకుంటే సైడ్కి అయిపోతుంది కదా. ఇంకా అంతా రెడీ చేసినాను. బాబుని లేపేసి ఇంకా